ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరలా ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మరి మనందరికి అనుగ్రహించాడు కదా. అందును బట్టి మరి 2 చేతులు ఎత్తి యేసయ్యకు మరి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రము నాయనా, రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఈ యొక్క నూతన దినాన్ని చూసే మరి భాగ్యాన్ని, నీ కృపను మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి. అందరం చెప్దామండి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ సేతునే. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావాల్సిన కృపను దేవుడు దయచేయనట్లుగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య నామములో సఫలమవునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తము, వ్యాపార నిమిత్తము, అలాగే స్కూల్స్, కాలేజు, నానా రకాల మరి పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి బిడ్డలకు దేవుడు మరి ఈ రోజు క్షేమకరమైన సుఖవంతమైనటువంటి మరి ప్రయాణాలను దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను మరి దేవుడు దీవించి సంవత్సరం అంతా కూడా కృపచేత నడిపించి వారి యొక్క హృదయ వాంఛలను దేవుడు తీర్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు, ఉపవాస ప్రార్థనలు, అలాగే మరి సాయంకాలం జరుగుతున్నటువంటి కనిపెట్టి సిద్ధపాటు ప్రార్థనలు, మీటింగ్లు, సభలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు ఆరోగ్యం దయచేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయనట్లుగా, వివాహం కాని వారికి మరి దేవుడు చక్కటి మరి మంచి సంబంధాలు కుదిరేటట్టుగా, అలాగే మరి సంతానం లేని వారికి దేవుడు సంతానం దయచేయనట్లుగా, సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మరి సొంత గృహాలు కట్టుకునే శక్తిని దేవుడు దయచేయనట్లుగా, అలాగే అప్పులతో నానా సమస్యలతో ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యలను విడిపించినట్లుగా వీటన్నిటి నిమిత్తమై దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే
సేవకుల కుటుంబాలు బట్టి, వారికి పరిచయాలు బట్టి సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశమును, మన రాష్ట్రాల కొరకు, అలాగే మరి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరి కొరకు మనకిచ్చినటువంటి నాయకులకు దేవుడు మంచి జ్ఞానమును, తెలివిని దయచేసి చక్కటి పరిపాలన చేసి ఆ యొక్క జ్ఞానం దేవుడు దయచేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసే కృపా పరిచయాలను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సహకరిస్తున్నటువంటి వారిని బట్టి ఈ దీనదాసుల కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడు ఈ రోజు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం ఈ డైలీ బ్రెడ్ లో. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరుగునట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరచుదును. ఇక ఏమని చెప్తున్నారు దేవుడు అంటే, ఐగుప్తుల నుండి మీరు వచ్చినప్పుడు నేను మీకు ఎలాంటి కార్యాలు అయితే చేశానో, ఎలాంటి అద్భుత కార్యాలు చేశానో, ఇదిగో అలాంటి కార్యాలు నేను మరలా చేస్తాను అని అంటున్నాడు. మన దేవునికి నామకరణం చేయబడ్డది ఏంటో తెలుసా అండి? అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఎన్ని ఆశ్చర్యకాలు, ఎన్ని అద్భుతాలు చేశాడండి, మనకు తెలియంది కాదు కదా. మరి ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. వారి పాదాలు వాళ్ళ చెప్పులు అరిగాయండి, వారికి చెమట పట్టిందా, వారి బట్టలు చిరిగిపోయాయా? వారికి మరి దేవుడు మరి చక్కటి మరి భోజనం పెట్టి మన్నాతో పోషించి, పూరులతో మరి పోషించి దేవుడు వారిని నడిపించాడు కదా. 40 సంవత్సరాలు ఎంత గొప్పగా మరి దేవుడు వారిని పోషించాడు కదా. అలాగే మరి చనిపోయినటువంటి వారిని సైతం దేవుడు లేవనెత్తాడు కదండి. కుంటివారు, గుడ్డివారు ఎంత మంది మరి స్వస్థత పొందుకున్నారండి. ఎంత అద్భుత కార్యాలు దేవుడు చేశాడు కదండి. మరి అంటున్నాడు ఏమనంటే, అప్పుడు ఆ రోజుల్లో నేను ఎలాంటి కార్యాలు అయితే చేశానో, మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎలాంటి కార్యాలు అయితే నేను చేశానో, ఇదిగో మరలా నేను అలాంటి అద్భుత కార్యాలు నేను చేస్తాను అని అంటున్నా. అయితే మరి మన జీవితం కూడా మనం కూడా అనుకుంటాం కదండి, దేవా ఈ అద్భుతం చేయి ప్రభు, మా ఇంట్లో ప్రభా ఈ మా బిడ్డల విషయంలో అద్భుతం చేయి ప్రభా అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. మరి దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే మనం ఏం చేయాలి? ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు అంటే ఒక మాట నేను చూపించి నేను నా మాటలు ముగిస్తానండి. యెహోషువ అంటాడు 3వ అధ్యాయము 5లో ఏమని అంటాడంటే, చూడండి, మరియు యెహోషువ నీవు రేపు యెహోవా నీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచు కొనుడి. రేపు దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. అయితే మీరేం చేయాలో తెలుసా? మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనండి. చూడండి, మన జీవితాలు కూడా మరి దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే మనం కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హృదయంలో కుళ్ళు పెట్టుకొని, కుతంతాలు పెట్టుకొని, పగలు ప్రతీకారాలు ఉంచుకొని దేవా అద్భుతం చేయి, దేవా మా కుటుంబం అద్భుతం చేయి అంటే ఎలా చేస్తాడండి? దేవుడు చేయడు కదా. మరి దేవుడు కార్యం మనం చూడాలంటే, మన కుటుంబం చూడాలంటే మొదట మనము పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, వాక్యం చేత కడుక్కోవాలి, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మరి మనం జీవించినప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకించి అలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఎవరిపైన కోపం ఉన్నా, పగ ఉన్నా, ఏది ఉన్నా వాటన్ని తొలగించుకొని మనల్ని మనము పరిశుద్ధంగా ఉన్నట్లయితే, పరిశుద్ధపరచుకున్నట్లయితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు నిశ్చయంగా మీ కుటుంబాలలో మరి అద్భుత కార్యాలు దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దామండి. ప్రతిరోజు మన ప్రార్థనలో వాగ్దానం ఉండాలి. ఈ రోజంతా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు శనివారము మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుందండి. తప్పకుండా మరి మందిరానికి రావాలని ప్రేమతో మిమ్మల్ని మరి కోరుతూ ఉన్నాను. లైవ్ కూడా వస్తుందండి. అలాగే ఆదివారం ప్రార్థన ఉదయము 10 గంటలకు. మరి ఈ యొక్క మా ప్రాంతం బాలాజీ నగర్, అరుంధతి నగర్ చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి మీరు గనక ఉన్నట్లయితే మరి మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. రండి, రేపు ఆరాధనలో మరి చక్కగా మనం అందరం కలిసి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. చిన్న ప్రార్థన చేస్తానండి. కళ్ళు
కళ్ళు మూసుకొని తల వంచండి. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ఇదిగో మా అందరితో మరి నాయన మీరు మాట్లాడినటువంటి వాక్కులను బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు అంటున్నారు నాయన, ఇదిగో ఐగుప్త దేశం నుండి వచ్చినప్పుడు నేను మీ జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలను మరలా చేస్తానని ప్రభువును వాగ్దానం చేస్తూ ఉన్నారు తండ్రి. అయితే మరి ఆ అద్భుత కార్యాలు మేము పొందుకోవాలంటే, ఆ అద్భుత కార్యాలు మేము చూడాలంటే మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నప్పుడే అలాంటి కార్యాలు మరి మేము చూడగలము తండ్రి. కాబట్టి ప్రభువా ఇదిగో మాలో మరి ఏమన్నా మీకు ఆశకరమైనవి, ఇబ్బంది కలిగించేటివి ఏమైనా ఉన్నట్లయితే ఇదిగో ఈ క్షణమే మరి నాయన మేము ఒప్పుకుంటున్నాం నాయన. ఈ క్షణమే మమ్మల్ని నాయన మీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటే ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకోమని, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూచినట్లుగా కృప చూపమని, ఈ దినమంతటి కావలసిన కృప నాయన మాకు దయచేయమని, మీ కృపా క్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వాక్యం ఉన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్.